ఎంతో టేస్టీగా బ్రెడ్తో అయితే గులాబ్ జామున్ అనేది ప్రిపేర్ చేశానన్నమాట. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూసే ముందు నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ని అయితే ఒక 5 పీసెస్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఏదైతే బ్రౌనిష్ పార్ట్ ఉంటుంది కదా అదంతా కూడా కట్ చేసేసుకోండి. వేస్ట్గా అయితే పడేయకండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దాంతో ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. వన్స్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పాలు అనేది వేసుకొని మనం కొంచెం కొంచెంగా మిక్స్ చేసేసుకోవాలి. ఎలా అయితే మనం చపాతీ పిండి మిక్స్ చేస్తాం కదా అలా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం మిల్క్ అనేది వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి నెయ్యి అనేది అప్లై చేసి చిన్న చిన్న బౌల్స్లో అయితే చేసేసుకోవాలండి. వన్స్ అన్ని బౌల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పక్కనే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్క బాల్ అనేది వేసేసుకోండి. అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనకి అన్నీ కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోతే టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. చూసారా అన్నీ కూడా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ అయితే సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు షుగర్ కోసం అని చెప్పే పాకం కోసం 1 కప్పు షుగర్ అనేది వేసుకొని కొంచెం వాటర్ అనేది కూడా వేసి యాలకులు కూడా వేసుకుంటే మన షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. ఇదేం పాకం అయితే వచ్చే అవసరం లేదండి, నార్మల్గా అవుతే సరిపోతుంది. తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసి ఒక 1 అవర్ పాటు అలానే వదిలేయండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే మనకి గులాబ్ జామున్లో లోపటంతా కూడా జ్యూసీగా రెడీ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ అనేది చూద్దాము. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్ కూడా ఉంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.